ఇక రాసులు అని ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వస్తుంది. ఏం రాశి? మేషరాశి. ఏ మేషం? మేషం. సో మేషరాశి ఈ సంవత్సరం శని గన్ను పట్టుకొని మేషరాశి ఫస్ట్ ఎందుకు వచ్చిందన్న? ఒక చిన్న డౌట్. అంటే మేషరాశి ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టాలి. మేషం అనేది పెడతారు. ఒకటో నెంబర్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తాం? ఎందుకు వచ్చింది ఒకటో నెంబర్? రెండో నెంబర్ ఎందుకు రాలే? నేను అదే అడుగుతాను, నిన్నే అడుగుతున్నా నేను. అచ్చా, నువ్వు మరి నన్నే అడుగుతావా? నిన్ను అడగనా? అట్లా మేషరాశి వచ్చింది. మేషరాశి. మేషరాశిలో ఏమైతుంది అంటే ఈ సంవత్సరము శని గన్ను పట్టుకొని నిలబడ్డాడు. ఇంకా కూర్చున్న కష్టమే, లేచిన కష్టమే. సో మేషరాశిలో చదువుకునే పోరగాళ్ళ కష్టమే ఉంది, ఆడపిల్లల కష్టమే ఉంది, దందా చేసేటోని కష్టమే ఉంది, ఉద్యోగం చేసేటోని కష్టమే ఉంది. టోటల్ మేషరాశి బస్ గ్యాంగ్ అంతా కాదు. నువ్వు ఒక 100కి ఎన్ని మార్కులు వేస్తావు అడుగు? ఎన్ని వేస్తామన్నా 100కి? వాళ్ళకి మేషరాశి వాళ్ళు 2 మార్కులు కూడా వేయ. అంత కష్టం ఉంది. 98% కొట్లాటనే వాళ్ళకి. అయ్యో. ఇక వాళ్ళ ఇంట్లో మెయిన్ వాళ్ళ నాయనకు పరిశాన్ ఉంది. మేషరాశి వాళ్ళ నాయనకు ఈ సంవత్సరం పరిశాన్ ఉంది. అచ్చా, ఇంటి పెద్ద ఇంటి పెద్ద ఆయనకు పరిశాన్ ఉంది. అంటే ఆయనకు ప్రాణగండం ఉండు, హెల్త్ ఖరాబ్ అవ్వడు, పైసలు ఖర్చు అవ్వడు, ఇంట్లో ఉన్న పోలీస్ కేసులు అవడు, కోర్టు కేసులు అవడు, లొల్లి అచ్చర అంబోలా ఉంది ఇక ఈ సంవత్సరం. మరి వీళ్ళు మరి బయటపడాలంటే మళ్ళీ మార్గం చెప్పాలి కదా. అందుకని ఏం చేయాలంటే నల్ల బట్టలు వేయొద్దు, నల్ల చెప్పులు వేయొద్దు, నల్ల పర్సు వాడొద్దు. అంటే ఓవరాల్ గా నల్ల బట్టలకు దూరంగా ఉండాలి. మళ్ళీ ఏం చేయాలి? చెన్నైలో తిరునల్లారు అని ఒక గుడి ఉంటది, శని గుడి. ఆ గుడిలో పోయి పూజ చేసుకోవాలి. చెన్నైలో ఏం గుడి అనేది? తిరునల్లారు శని గుడి. శని పుట్టిన ఊరు. ఓహో, శని పుట్టిన ఊరు. శని పుట్టిన ఊరు. 450 రూపాయలు ఖర్చు వస్తుంది. అచ్చా, ఆడ వేసుకుంటే కథం పరిశ్రమ కథం సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వృషభ రాశి. రెండోది ఏం రాశి? వృషభ రాశి. వృషభ రాశి ఇస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ బికాజ్ టారస్. ఓ టారస్. మళ్ళీ నువ్వు ఇట్లాంటి జలకులు ఇస్తావని నాకు తెలియదు, ఎందుకంటే నేను తెలుగే చెప్తా కదా, ఇంగ్లీష్ చెప్పా. యూ ఓన్లీ ఇంగ్లీష్, యూ వాక్ ఇంగ్లీష్. ఓకే, టారస్. సో వృషభ రాశి అంటే టారస్. ఇక ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రాశి ఏమో నెగిటివ్ ఉండే కదా, ఇది తోప్షన్ ఇక పాజిటివ్. రాశి అంటే నాకు ఆమె గుర్తుకొస్తుంది అన్న. ఏమి ఆ రాశి కాదు, ఇది వేరే రాశి. ఎన్ని మార్కులు వేస్తావు దీనికి? 75 మార్కులు వేస్తా. హెవీ మచ్. టారస్. టారస్ వృషభ రాశి. వెరీ లక్కీ దిస్ ఇయర్. లక్కీ దిస్ ఇయర్. స్టూడెంట్స్, ఉద్యోగస్తులు, చదువుకునేటోళ్ళు, ఆడబొరగాళ్ళు, మొత్తం ఉద్యోగ వ్యాపారస్తులు, దంద చేసేటోడు, ఇక తోపు తూరుములు అనుకో. ఇక రూపాయికి 100 రూపాయల సంపాదన వస్తుంది. ఇక పంచాయతీ లేదు ఇక ఈ సంవత్సరం. ఇక రైట్. మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి అంటే జనరల్ గా 3వ రాశి అంటారు దీన్ని. 3వ రాశి. అప్పుడు మనం ఏ ఛానల్ కలిసినాం? మనం జెమిని ఛానల్ కలిసి. మరి మిథున రాశి అంటే జెమిని. మిథున రాశికి ఎన్ని మార్కులు వేస్తారన్న మీరు? 100. అమ్మా, పాజిటివ్. అది కూడా నెగిటివ్ కాదు, మళ్ళా పాజిటివ్. 100కు 100 ఓపిక. ఇక వీళ్ళు చదువుకునేటోళ్ళు, ఉద్యోగం చేసేటోళ్ళు, వ్యాపారస్తులు, స్త్రీలు, రైతులు, నువ్వు నేమిటి, నువ్వు ఎవరిని అడుగుతావని అడుగు, ఇక అంత తోపు తురుంచెందులే. ఇక 10 ఏళ్ల నుండి లేనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. 10 ఏళ్ల నుండి పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. ముట్టుకుంటే మాణిక్యం, పట్టుకుంటే బంగారం. ఇక తోపులు అనుకో. ఇక మిస్టర్ జెమిని, యు ఆర్ కింగ్ దిస్ ఇయర్. కింగస్య కింగోభ్య.